ఇటీవలే అల్పపీడన ప్రభావంతో పొంగి ప్రవహించడంతో పొలాల్లో నీరు నిలిచిపోయింది. నారుమడి ఎదలు నీట మునిగాయి. శాస్త్రవేత్తలు సింగూరు కిరణ్ కుమార్, సిహెచ్ బాలకృష్ణ, కొండవలస, ఇసుకలపాలెం తదితర గ్రామాల్లో పరిశీలించారు. ఇటీవలే అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తాయి. గెడ్డవాగులు పొంగి ప్రవహించడంతో పొలాల్లో నీరు నిలిచిపోయింది. ఎల్లన్పేట, సరుబుజ్జిలి, శ్రీకాకుళం రూరల్ మండలంలో నారుమడి ఎదలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి తెలుసుకున్న ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సింగూరు కిరణ్ కుమార్, సిహెచ్ బాలకృష్ణ క్షేత్రస్థాయిలో పరుగులు పెట్టారు. నీట మునిగిన వరి నారు మడులను సరుబుజ్జిలి మండలం, కొండవలస, ఇసుకలపాలెం తదితర గ్రామాల్లో పరిశీలించారు. విత్తనాలు చల్లిన నుండి 30 రోజుల మధ్యలో నారుమడి 5 రోజుల కన్నా ఎక్కువ నీటి మునిగినట్లయితే నారుమడి దెబ్బతినే అవకాశం ఉందన్నారు. వరి ఎద కూడా ఎక్కువ రోజులు ముంపుకు గురైతే కుళ్ళిపోయి దెబ్బతింటుందని రైతులకు సూచించారు. అవకాశం ఉన్నంత వరకు బయటకు నీరు వెళ్లే విధంగా చూడాలన్నారు. నారుమడులు ఎదలు దెబ్బతింటే MTU 1061, 1232 లాంటి తేలికపాటి రకాలను మరలా విత్తుకోవాలని రైతులకు సూచించారు. నారుమడి కొద్దిగా బాగున్నట్లయితే 5 సెంట్లు విస్తీర్ణంలోని నారుమడికి యూరియా, ఫోటోస్ కిలో చొప్పున వేసుకోవాలని, అలాగే లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కార్బనైజం పిచికారీ చేయగలరని కిరణ్ కుమార్ తెలిపారు. వరి ఎదలో నీటిని బయటకు తీసి ఎకరాకు యూరియా 20 కిలోలు, పటాస్ 20 కిలోలు పైపాటుగా వేయాలని, తద్వారా ఎదలు నీటి ముంపు నుండి కోలుకునే అవకాశం ఉందని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు.